హలో హాయ్ నమస్తే నేను మీ కవిత వెల్కమ్ టు చిన్ని కుటుంబం. అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనకి అన్నవరం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆ స్వామివారి నైవేద్యం అన్నవరం ప్రసాదం. ఎంతో రుచిగా ఉండే ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రసాదాన్ని మనం ఇంట్లో వ్రతం చేసుకున్నప్పుడు కానీ లేదా ఏ పూజలకైనా నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి సీక్రెట్ టిప్స్ ఏంటో మీరే చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 కప్ గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా గోధుమ రవ్వే వాడాలి. ఇప్పుడు స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ కాస్త కలర్ అంతా కూడా తెలుపుగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేస్తూ ఉండగానే అరోమా రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి రవ్వ అనేది కాస్త తెలుపుగా మారిపోయింది. ఇలా రోస్ట్ అయిన గోధుమ రవ్వను తీసి మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్లోకి 1 కప్ రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 కప్స్ వాటర్ అనేవి 1 కప్ రవ్వకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు ఈ గోధుమ రవ్వ అనేది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ రవ్వ అనేది ఎంత బాగా ఉడికితే మన నైవేద్యం అనేది అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రవ్వ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, మనకి రవ్వ అనేది చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీలోకి రెగ్యులర్గా వాడే బెల్లం కంటే కూడాను ఇక్కడ చూసారు కదా, తాటి బెల్లం ఈ విధంగా ఉంటుంది. ఈ బెల్లాన్ని మనకి అన్నవరం ప్రసాదంలో వాడుతూ ఉంటారు. ఈ తాటి బెల్లాన్ని సన్నగా తురుముకొని 1 కప్ అనేది ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ తాటి బెల్లం దొరకని వాళ్ళు నార్మల్ బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ రవ్వకి ఇక్కడ నేను 1 కప్ బెల్లం అలాగే 1 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మనకి బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, మనకి షుగర్ అండ్ బెల్లం అనేది కూడా మొత్తం కూడా కలిసిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి రవ్వ అనేది కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, బెల్లం అండ్ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి ఎంత మంచి కలర్కి ఫామ్ అయిపోయిందో. ఇప్పుడు స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ రవ్వకి 1/2 కప్ నెయ్యి అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్ కొలతలతో చేస్తే గనక మనకి నైవేద్యం అనేది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, లేదా మీరు పటికను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీలోకి ఇక్కడ నేను చిటికెడు కర్పూరం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చకర్పూరం యాడ్ చేసుకోవడం వల్ల మనకి గుడిలో తినే ఫీలింగ్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మరోసారి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతుండగానే మనకి మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనకి నెయ్యిలో ఈ రవ్వ అంతా కూడా కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకి రవ్వ అనేది నెయ్యిలో ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు స్పూన్తో మరోసారి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా రవ్వ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలాగా రవ్వ అంతా కూడా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి అన్నవరం ప్రసాదంలో డ్రై ఫ్రూట్స్ అనేవి అసలు వాడరు. ఇన్ కేస్ మనకి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. సో ఫైనల్గా టెంపుల్ స్టైల్ అన్నవరం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న ఈ నైవేద్యాన్ని మన ఇంట్లో జరిగే ఏ పూజలకైనా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.